నేను కడప నుంచి రైల్వే కోడూరు నుంచి వచ్చినాను. సింగిరి శివమ్మను నా పేరు. నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్ కాడికి మీటింగ్ కాడికి ఆ సార్ని కలసాలని చెప్పి నేను వచ్చినాను. కానీ ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి వాళ్ళు పదవుల్లోకి వచ్చినామంటారు కానీ స్టోర్లో బియ్యం ఇస్తామంటారు. ఆ బియ్యం తినేదానికి ఎవరైనా పనికొస్తా ఉంటుంది. ఆ బియ్యం ఒక దోశగా ఒక సంగటికి తప్పక ఎవరన్నా చేసుకొని ఇంట్లో నోట్లో ముద్ద పెట్టుకునే వాళ్ళు ఎవరన్నా ఉండారా? ఎవరూ లేరు. 1000 రూపాయలు పింఛన్ అంటారు, ఒకరికి వస్తుంది ఒకరికి రావడం లేదు. రుణమాఫీలు అంటారు, ఒకరికి వచ్చింది ఒకరికి రావడం లేదు. ప్రతి ఒక్కరు ఎంతమంది మాదిగా బాధపడుకుంటూ ఉంటారో, రాజ్యంలో ఎంత అగసాట్లు పడతా ఉంటారో ఎవరికి తెలియదు. మేము చేసినాం అంటారు, ఎవరేం చేసింది బయటికి రావడం లేదు సార్. కాబట్టి మేము జనసేన పార్టీ తరఫున మా ఎంతో సాయం మేము చేయాలని చెప్పి మా మనసులో పుట్టింది కాబట్టి, పవన్ కళ్యాణ్ సారు మాకు మంచి చేస్తారని చెప్పి మాకు ఒక నమ్మకం ఉంది కాబట్టి మేము జనసేన పార్టీ తరఫున ఇక్కడికి రావడం జరిగింది. జై జనసేన, గ్లాస్ గుర్తుగా మా ఓటు. నా పేరు కుప్పాల జ్యోతి. మాది కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మేమంతా మా జన సైనికులు ప్రతి ఒక్కరు వచ్చాము. ఎందుకంటే ఈరోజు సారు ప్రతి ఒక్క మంచి విషయాలు చెప్పారు. అలాగే మేము లేడీస్ ప్రతి ఒక్కరం కూడా ఫుల్ సపోర్టు. మేము మేనిఫెస్టివల్ ప్రజల్లోకి తీసుకెళ్తాము ప్రతి ఒక్కరము. అలాగే పవన్ కళ్యాణ్ గారు సార్ని గెలిపించుకుంటాము. అలాగే ఈరోజు బాబు రావాలి, జాబు రావాలన్నారు. బాబు అయితే వచ్చాడు కానీ జాబులు ఎవరికి రాలేదు. పోతే ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళలు ప్రతి ఒక్కరు మాలాగే ఇంకా చాలామంది బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.